ఇది మెయిన్ టెంపుల్ నుంచి మనము రైట్ సైడ్ తిరిగితే స్టాచ్యూ కనిపిస్తుంది. హనుమాన్ విగ్రహం చాలా పెద్దగా ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహం అంట. అంటే మన ఇండియాలో కూడా ఇంత పెద్ద విగ్రహం లేదు. ఇక్కడ యుఎస్లో ఉంది. అదే హనుమాన్ విగ్రహము మన ఇండియాలో కూడా లేదంట ఇంత పెద్దగా. మొత్తం ప్రపంచం మొత్తంలో ఇదే పెద్ద విగ్రహం. ఎన్ని ఫీట్లు అక్కడికి పోయి చదువుదాము. చెప్పి చేయాలి. పెద్ద విగ్రహం ఇండియాలో లేదు, ఇక్కడ పెట్టింది. 90 feet ఉందంట ఇది. 90 feet విగ్రహం. 90 feet ఎంత బాగా అనిపిస్తుంది. ఇట్లా పైనకి ఇట్లా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ముందుకు వెళ్తూ ఉంటే ఇంకా మంచిగా అనిపిస్తుంది. క్లౌడీ వెదర్ వల్ల ఇంకా బాగా అనిపిస్తుంది అసలు. ఇది సైడ్కి ఓం సుందర సత్వహ నమః ఒక గుహలా ఉంది లోపల, చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఫ్లోర్లో కింద చూసినట్టయితే మనం ఇండియాలో వేస్తాం కదా ఫ్లోర్లో ముగ్గులాగా, ఎగ్జాక్ట్ అదే. చాలా అంటే చాలా బాగుంది. అంటే నాకు తెలిసి రూమ్ ఒకటి లోపలికి వెళ్ళాలంటే ఇలా మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరజోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. బోల్ రామచంద్ర మహారాజ్ की పవన సుత హనుమాన్ की ఓం సుందర సేతవే నమః. అందర పైన ఓం సుందర సేతవే నమః అనే నామం ఉంది కదా, అది జపం చేస్తూ ఏమనిపిస్తుంది? ఊగినట్టు అనిపిస్తుంది. అంటే మనం ఇక్కడ అక్కడ పైన మబ్బులు కదులుతూ ఉన్నాయి కదా, మబ్బు కదిలినట్టే అది కదిలినట్టు అనిపిస్తుంది. మబ్బు కదిలేసరికి కదిలినట్టు అనిపిస్తుంది. అసలు చాలా పెద్ద ఉంది కదా, బాగుంది. ఓ ఇటు సైడ్ ఇంకా ఇది నదిలా చుట్టూరా నదిలా పెట్టారు కదా, ఇంతలో అనిపిస్తలే. చుట్టూరా వాటర్ పెట్టి మనం అటు పోయినాం కదా చెన్నైలో సిరిపురమా, అది కూడా కొంచెం అంటే సైడ్కి ఉంటుంది కదా, అసలు భలే ఉంది. అదే ఒకటే తల ఇల్యూషన్ లాగా, ఇటు సైడ్ నుంచి చూస్తే ఇట్లా ఇటు సైడ్ కనిపిస్తుంది. ఏమైంది? ఓ అది ఎట్లున్నాయి చూడు, ఇటు ఒకటి ఒకటి. అవి కూడా ఇల్యూషన్ క్రియేట్ చేస్తుంది. కావచ్చు, ఇష్టమైనప్పుడు ఇటు దొరుకుతాయేమో నాకు తెలిసి. పచ్చగా ఉన్నాయి కదా, ఫేస్ పచ్చ.